Welcome to ABN and PR online classes. In our last class, I am discuss about explain the business analytics process in details. అంటే వ్యాపార విశ్లేషణ ప్రక్రియను మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. Now today I am discuss about explain the different tools of business analytics. అంటే మనం ఇక్కడ ఉపయోగించేది ఏంటంటే వ్యాపార విశ్లేషణలో గల వివిధ సాధనాలను వివరించండి. ఇప్పుడు వ్యాపారంలో ఉపయోగించే రకరకాల సాఫ్ట్వేర్లను మనం తెలుసుకుంటాం. ఇందులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టూల్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. అంటే బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్ అండ్ దేర్ ఆర్ many tools available in the market to serve the needs of organizations. The range of analytical softwares goes from relatively simple statistical tools in spreadsheets, for example MS Excel, to statistical software packages KXN statistical to sophisticated business intelligence suites, example SAS, Oracle, అలాగే SAP, IBM among to Bing's players. Open source tools like R and Vika are also gaining popularity. Besides these, companies develop in-house tools designed for specific purpose. అంటే మనకి వ్యాపార విశ్లేషణలో భాగంగా అభివృద్ధి చెందుతున్న చర్యలు సంస్థ యొక్క ఆవశ్యకతలను నెరవేర్చుటకు మార్కెట్లో అనేక రకాల సాఫ్ట్వేర్స్ మనకి అందుబాటులో ఉన్నాయమ్మా. ఇవి సాధారణ గణాంక సాధనాలు అనగా స్ప్రెడ్షీట్స్ నుండి మొదలై గణాంక సాఫ్ట్వేర్ ప్యాకేజీల్లో KXN వరకు ఉన్నాయి. అవి ఓపెన్ సోర్స్ సాధనాలైన ఆర్ మరియు వేకా సాఫ్ట్వేర్లు మనకి అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇవి కాకుండా కంపెనీలు ప్రత్యేక విధుల నిర్వహణకై స్వయంచాలక సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేస్తున్నాయమ్మా. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన సాధనాలు గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ ఏంటంటే MS Excel. అంటే ఎక్సెల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ రిపోర్టింగ్ అండ్ డాష్బోర్డింగ్ టూల్ for most business projects. Even if one run the heavy statistical analysis on different software, but on will still end up using Excel for the reporting and presentation of results. Excel can handle table with up to 1 million rows, making it a powerful yet versatile tools. అంటే మనం ఈ MS Excel అనేది ఒక సమర్థవంతమైన రిపోర్టింగ్ సాధనం. అనేక వ్యాపార ప్రాజెక్టులు వివిధ సాఫ్ట్వేర్లను ఉపయోగించి గణాంక విశ్లేషణ చేపట్టినప్పటికీ రిపోర్టింగ్ మరియు ప్రదర్శన కొరకు చివరికి ఎక్సెల్నే ఉపయోగిస్తాయి. ఈ ఎక్సెల్లో 1 మిలియన్ రోస్ కలిగిన పట్టికను సమర్థవంతంగా నిర్వర్తించగలదు. మనం ఏదైనా ఒక డేటాని కనుక మనం స్టోర్ చేయాలనుకుంటే, మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం MS Excel అనేది మనం వాడుతాం. ఈ వ్యాపార విశ్లేషణ లాంటి బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్లో వ్యాపార సంబంధిత కార్యకలాపాలకు అన్నిటికీ కూడా మనం ఈ MS Excel అనేది ఎక్కువగా ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తారమ్మా. అలాగే సెకండ్ వన్కి వచ్చినప్పటికీ SAS. అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ commonly used software in the Indian analytics market. Despite its monopoly pricing, SAS software has wide ranging capabilities from data management to advanced analytics. అంటే మనకి ఈ SAS అనేది మన భారతదేశ విశ్లేషణ మార్కెట్లో విరివిగా ఉపయోగించిన సాఫ్ట్వేర్. ఈ SASని మనం ఎక్కువగా ఈ మార్కెట్లో బాగా వినియోగిస్తున్నామమ్మా. ఇది డేటా నిర్వహణ మరియు అధునాతన విశ్లేషణలు, ఇప్పుడు మనం డేటాని నిర్వహించడం మరియు కొత్త విశ్లేషణలకు సంబంధించిన విస్తృత సామర్థ్యాలను కలిగి ఉంది ఈ SAS అనే సాఫ్ట్వేర్. అందుకే ఎక్కువగా మన భారతదేశ మార్కెట్లో ఎక్కువ SAS సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తారమ్మా. అలాగే
థర్డ్ వన్కి వచ్చినప్పటికీ ఎస్పిఎస్ఎస్ మోడలర్ అంటే ఎస్పిఎస్ఎస్ అనేది మనం ఐబిఎం చే కనిపెట్టిన డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ అమ్మ. ఈ ఎస్పిఎస్ఎస్ సాఫ్ట్వేర్ని ఐబిఎం కనిపెట్టిందమ్మా. ఐబిఎం అంటే డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ ఎస్పిఎస్ మాడ్యులర్స్. దీని అసలు పేరు ఎస్పిఎస్ క్లిమెంటైన్. ఈ సాధనం సహజమైన జియుఐని కలిగి ఉంటుంది. దీని మోడల్ సామర్థ్యాలను సమగ్రమైనవి. ఇది ఎస్పిఎస్ఎస్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చినప్పటికీ సాల్ఫోర్డ్ సిస్టమ్స్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఏ హోస్ట్ ఆఫ్ predictive analytics and data mining tools for business. The software is easy to use and learn. ఈ సాల్ఫోర్డ్ సిస్టమ్స్ అంటే ఈ వ్యాపార ప్రక్రియలను సంబంధించిన సూచన ప్రియ విశ్లేషణలు మరియు డేటా మైనింగ్ సాధనాలను అందిస్తాయి. ఈ సాఫ్ట్వేర్ను అర్థం చేసుకోవడం చాలా ఈజీ, దాన్నే సులభం అంటాం. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్కి వచ్చినప్పటికీ కేఎక్స్ఎన్ సాఫ్ట్వేర్. కేఎక్స్ఎన్ సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ కంపెనీస్ దట్ ఈజ్ డ్రైవింగ్ ఆటోమేటెడ్ అనలిటిక్స్. దేర్ ప్రొడక్ట్స్ ఆర్ ఈజీ టు యూజ్, ఫాస్ట్ అండ్ కెన్ వర్క్ విత్ large amount of data. Some users may not like the fact that KXN works like a black box, and in most cases it is difficult to understand and explain the results. ఈ కేఎక్స్ఎన్ సాఫ్ట్వేర్ ఇది అతి తక్కువ కంపెనీలచే ఉపయోగించబడుతున్న స్వయంచాలక విశ్లేషణ సాఫ్ట్వేర్. వీటిని చాలా తేలికగా మరియు సులభంగా వినియోగించవచ్చును. కానీ చాలామంది యూజర్స్ కేఎక్స్ఎన్ పనితీరుపై అసంతృప్తి తెలియజేస్తున్నారు. దీనికి కారణం ఫలితాలను అందచేయడంలో గల సంక్షిప్తతలు. అంటే ఈ కేఎక్స్ఎన్ సాఫ్ట్వేర్ అనేది ఈ మనకు ఫైనల్ రిజల్ట్ని మనకి క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేయగలట్లేదు. అందువల్ల ఈ కేఎక్స్ఎన్ సాఫ్ట్వేర్ని అతి తక్కువ మంది యూజర్స్ మనకి ఉపయోగిస్తున్నారమ్మా. అలాగే సిక్స్త్ వన్ మ్యాట్లాబ్. ఈ మ్యాట్లాబ్కి వచ్చినప్పటికీ ఇట్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బై మ్యాథ్వర్క్స్. మ్యాట్లాబ్ అలౌస్ మ్యాట్రిక్స్ మ్యానిపులేషన్స్, ప్లోటింగ్స్ ఆఫ్ functions and data, implementation of algorithms and creation of users interfaces. There are many add-on toolboxes that extended multi-labs to specific areas of functionality such as statistics, finance, image processing, bioinformatics, etc. MATLAB is not a free software. However, there are clones like Octaves and which are free and have a similar functionality. అంటే ఈ మ్యాట్లాబ్ అనేది ఈ మ్యాథ్ వర్క్స్ అభివృద్ధి చేయబడిన గణాంకాల కంప్యూటింగ్ సాఫ్ట్వేర్. దీన్ని ఉపయోగించి వివిధ గణాంక శాస్త్ర గణకాలను లెక్కించవచ్చును. ఈ మ్యాట్లాబ్ అనేది మనకి ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్ కదమ్మా. దీన్ని ప్రత్యేక నిధుల నిర్వహణ కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్కి వచ్చినప్పటికీ ఆర్ సాఫ్ట్వేర్. ఇది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ ది స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫ్స్. ద ఆర్ లాంగ్వేజ్ ఈజ్ an open source tool and is widely used by the academia. For business users, the programming language does represent hurdle. However, there are many GUI available that can sit on R and enhance its user friendliness. ఈ ఆర్ లాంగ్వేజ్ అనేది స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్ కొరకు రూపొందించబడిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్. ఇది ఓపెన్ సోర్స్ సాధనం, అందుచే దీనికి విరివిగా ఉపయోగిస్తారమ్మా. వ్యాపార యూజర్లు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటూ తడబడతారు. కానీ మార్కెట్లో లభ్యమయ్యే వివిధ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్లు ఆ లాంగ్వేజ్లో సంక్షిప్తతలను తొలగించి స్నేహపూర్వక వాతావరణాన్ని రూపొందిస్తున్నాయి. లాస్ట్ వన్ వీకా. ఈ వీకా సాఫ్ట్వేర్ అనేది
యంత్రాభ్యసన సాఫ్ట్వేర్లో వేకా ఇది ఒక ప్రాచుర్యం పొందిన సాఫ్ట్వేర్. ప్రాజెక్ట్ యూజర్లు వేకా మరియు ఆర్ లాంగ్వేజ్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది జావా లాంగ్వేజ్తో లింకించబడి ఉంటుంది. ఇది GUI కలిగి ఉండేలా డేటా ఫైల్ను శోధించి కావలసిన ఫలితాలను అందిస్తుంది. ఇది వ్యాపార విశ్లేషణలో గల వివిధ సాధనాలమ్మ. ఓకే, థ్యాంక్ యూ.